ఏంట్రా ఏదో కలవాలన్నావు, ఏంటి విషయం? రే, నేను డ్రాఫ్ట్లో బెట్టింగ్ పెట్టాలనుకుంటున్నాను. ఏదో ఫార్ములా ఉందన్నావు కదా, దాని ప్రకారం పెడితే డబ్బులు వస్తున్నావు కదా. ఆ ఫార్ములా ఏంటో చెప్తావని కలుద్దామని. మంచి డెసిషన్ తీసుకున్నావు, పద చెప్తా. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందిరా? 7. ఇప్పుడు 7 నెంబరే పడుతుంది, దానిపై బెట్టింగ్ చేయొచ్చు. ఒకసారి ఈ లెక్క అంతా చూడు, నీకే అర్థమవుతుంది. ఆనంద్ చెప్పిన ఫార్ములా ప్రకారం నేను చాలా లెక్కలు వేశాను. ఎన్నిసార్లు లెక్కలు వేసినా సరే నాకు వచ్చినవి 2 నెంబర్. అవి 17, 22. ఆనంద్, చెప్పరా. లెక్కేయడం అంతా అయిందిరా. ఇప్పుడు నేను బెట్టింగ్ పెట్టడానికి రెడీగా ఉన్నా. నీ గురించి అంతా డ్రాఫ్ట్ ఏజెంట్ చెప్పాను, ఆడు కొద్దిసేపట్లో నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఏ నెంబర్ల మీద పందెం పెట్టాలనుకుంటున్నావో వాడికి చెప్పి డబ్బులు ఇచ్చేయి, సరిపోతుంది. వాడే చూసుకుంటాడు అంతా. కానీ డబ్బు సేఫే కదరా? డబ్బు ఎటు పోదురా, డబ్బుకు నేను గ్యారంటీ, సరేనా? సరేరా. ఇక్కడ జగదీష్ అంటే మీరు? నా పేరు గణపతి, నన్ను ఆనంద్ గారు పంపించారు. నేనే జగదీష్, లోపలికి రండి. కూర్చోండి. ఆనంద్ మొత్తం చెప్పాడు కదా? చెప్పాడు. ఈరోజు డ్రాఫ్ట్లో మొత్తం 3 రౌండ్లు బెట్టింగ్ జరుగుతుంది. మీరు ఎన్ని రౌండ్లమే బెట్టింగ్ పెట్టాలనుకుంటున్నారు? 3 మీద. ఓకే, రౌండ్ 1లో ఏ నెంబర్ మీద పెట్టాలనుకుంటున్నారు? ఎంత పెట్టాలనుకుంటున్నారు? 17 నెంబర్ మీద 25,000. రౌండ్ 2లో 22 నెంబర్ మీద 25,000. ఓకే, రౌండ్ 3 గోల్డెన్ లైన్పై పెట్టండి. అన్నా, మీకు గోల్డెన్ లైన్ గురించి తెలుసు కదా? యా, నాకు తెలుసు, పర్వాలేదు, మీరు పెట్టండి. ఏ నెంబర్పై పెట్టమంటారు? గోల్డెన్ లైన్లో 4వ నెంబర్పై ఓ 50,000 పెట్టండి. మొత్తం 1,00,000 ఇవ్వండి. ఒక నిమిషం. ఇదిగో 1,00,000. కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. అవసరం లేదు సార్, మీరు మా ఆనంద్ గారి ఫ్రెండ్ కదా, మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను సార్. సరే సార్. ఇప్పుడు నేను గెలిస్తే రౌండ్ 1లో 25,000, రౌండ్ 2లో 25,000, మొత్తం 50,000. గోల్డెన్ లైన్లో పెట్టిన 50,000 అవి 12 ఇంతలై 6 లక్షలు వస్తాయి. ప్లస్ నేను పెట్టుబడిగా పెట్టిన 1,00,000, అంటే మొత్తం నా దగ్గర 7,50,000 ఉన్నాయన్నమాట. అబ్బా, ఈ డబ్బుతో గీత వాళ్ళ నాన్నని మా పెళ్ళికి ఒప్పించి చెల్లి పెళ్ళి గ్రాండ్గా చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ మొహం మీద కొట్టినట్టు నేనంటే ఏంటో చూపిస్తా. ఆనంద్, చెప్పరా. ఏజెంట్ వచ్చాడా? రావడము అయింది, డబ్బులు ఇవ్వడం అయింది, నెంబర్లు చెప్పడము అయిపోయింది. ఇంతకీ ఏ నెంబర్ల మీద పెట్టావు? రౌండ్ 1లో 17 నెంబర్ పైన 25,000, రౌండ్ 2లో 22 నెంబర్ మీద 25,000. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా కరెక్ట్గా పెట్టావురా. నేను కూడా పొద్దున్నే లెక్కేసి చూసా, ఖచ్చితంగా ఇవే నెంబర్లు పడతాయి తెలుసా. రౌండ్ 3లో దేని మీద పెట్టావు? గోల్డెన్ లైన్ మీద 4వ నెంబర్పై పెట్టాను రా. గోల్డెన్ లైన్ మీద ఎందుకు పెట్టావురా? ఏమైందిరా? నీకు ముందే చెప్పానా గోల్డెన్ లైన్ మీద బెట్టింగ్ పెట్టడం చాలా రిస్క్ అని? ఈ రోజుల్లో రిస్క్ తీసుకోకపోతే కష్టమని నువ్వే అన్నావు కదరా. నీకు అసలు బుద్ధుందారా?
నీకు అసలు గోల్డెన్ లైన్ పై నెంబర్ పడనే పడదు. నువ్వెందుకు పెట్టావురా? అదేంట్రా అలా అంటావు? మరి ఇంకేంట్రా, నీలాగే చాలామంది అత్యాశకు పోయి గోల్డెన్ లైన్పై డబ్బులు పెట్టేసేసి ఆ ఆస్తులే పోగొట్టుకుంటున్నారు. అందులో నువ్వు కూడా జాయిన్ అయ్యావా ఇంకా? రేయ్ నువ్వే ఇలా అంటే ఎలారా? అరే నేను అంటున్నాను కాదురా, ఒక్కసారి చిన్నగా లాజిక్ తోటి నువ్వే ఆలోచించు. 25,000 పందెం పెడితే 50,000 వస్తాయంటే అదొక పద్ధతి. అంతేగాని నువ్వు 50,000 పందెం పెడితే 6 లక్షలు వస్తాయంటే అందులో ఎంత రిస్క్ ఉంటుందో ఆలోచించు. ఇప్పుడు ఎలారా? సరేలే, ఇంకా అయ్యిందేదో అయ్యింది. ఈ గోల్డెన్ లైన్ మీద పెట్టిన 50,000 పోయాయి అనుకో. రౌండ్ 1లో 17వ నెంబరు, రౌండ్ 2లో 22 నెంబర్ మీద పెట్టావు కదరా? అవునరా. సరేలే, అవే నెంబర్లు పడతాయిలే. సరేలే, నువ్వు పెట్టిన డబ్బులు మాత్రం నీకు వచ్చేస్తాయి. అలాగేరా. ఒక్క విషయం రా, నువ్వు ఇంత రిస్క్ చేసి డబ్బులు పెట్టి ఏం సంపాదించినట్టు చెప్పు. సరేలే, రౌండ్ 1 రౌండ్ 2 రిజల్ట్ 130కి వస్తుంది, రాగానే నీకు చెప్తాలే. దేవుడా, నా డబ్బులు నాకు వచ్చేటట్టు చూడు. జీవితంలో ఈ బెట్టింగ్ జోలికే పోను. జగదీష్, నువ్వు రౌండ్ నెంబర్ 1లో 17 నెంబర్పై, రౌండ్ నెంబర్ 2లో 22 నెంబర్ మీద పెట్టావు కదా? అవునరా. రౌండ్ నెంబర్ 1లో 17 నెంబర్ కాకుండా 19వ నెంబర్ పడిందిరా. అలానే రౌండ్ నెంబర్ 2లో 22 నెంబర్ కాకుండా 33 నెంబర్ పడిందిరా. ఇంక నువ్వు పెట్టిన డబ్బులన్నీ పోయారా? హలో 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 జగదీష్, రే జగదీష్, హలో హలో. డబ్బులు పోతే పోయాలేరా, నెక్స్ట్ టైం మంచి నెంబర్ల మీద పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు. నువ్వేం బాధపడకు. అది కాదురా, ఆ లక్ష చెల్లి పెళ్లి కోసం దాచింది. ఇప్పుడు అవి లేకుంటే చెల్లి పెళ్లి ఆగిపోతుంది. నువ్వు ఎలాగైనా 1,00,000 రూపాయలు సర్దుబాటు చేసావనుకో, నెల రోజుల్లో తిరిగిస్తాను. రే, అన్ని డబ్బులు నా దగ్గర ఎలా ఉంటాయిరా? లేవురా ఇప్పుడు. ఏ ప్లీజ్ రా, చెల్లి పెళ్ళిరా, హెల్ప్ చేయరా. నా దగ్గర నిజంగా లేవురా, ఉంటే ఇస్తా కదరా నీకు. అరే నీ కాలు పట్టుకుంటురా, ప్లీజ్ రా, ఉంటే ఇవ్వరా. హలో హలో. అయ్యో, నేను ఈ బెట్టింగ్లో డబ్బు పెట్టకపోయినా అయిపోతుంది. ఉన్నంతలో చెల్లి పెళ్లి ఎలాగో అలా చేసేవాడిని. ఇప్పుడు నా వల్ల చెల్లి పెళ్లి ఆగిపోయేటట్టుంది. ఇప్పుడు ఎలా? హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే బయట ఉన్నానన్నా. సరే ఇంటికి రా. సరే అన్న, వస్తున్నా. ఎప్పుడు వచ్చావన్నా? నేనొచ్చి అరగంట అయిందిరా. ఇంతకీ నువ్వు ఇక్కడికి వెళ్ళావు? అలా బయటికి వెళ్ళానన్నా. నా ఫ్రెండ్ ఒకడు విజయవాడలో ఉండడం నేను వెళ్ళాను కదా, వాడికి మన పరిస్థితి గురించి, ఇలా చెల్లెపల్లి గురించి మొత్తం చెప్పా. వాడు వెంటనే 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు వాడిచ్చిన 2 లక్షలు, నీ దగ్గరున్న 1,00,000, మొత్తం 3 లక్షలు. ఇంకొక 2 లక్షలు అప్పు తెస్తే మొత్తం 5 లక్షలతో చెల్లెపల్లి గ్రాండ్గా కాకుండా ఎలాగోలా చేయొచ్చు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదన్నా,
ఇప్పుడు ఆ 2 లక్షలు ఎవరిని అడుగుదామని. నాకు తెలుసురా నీ మనసు బంగారం అని. లోపల నువ్వు చెల్లి పెళ్లి ఎలా చేయాలో అని ఎంత మనపడుతున్నావో నేను ఊహించగలను. నువ్వెవరెవరినో డబ్బు అడుగుతూ అవమానపడుతూ ఎంత కష్టపడుతున్నావో నేను ఊహించగలను. నీలాంటి వాడు నిజంగా నాకు తమ్ముడైనందుకు నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. నాకు కొంచెం పడింది, బయటికి వెళ్ళొస్తాను. ఒరే జగదీష్, ఒక 10 నిమిషాల్లో వస్తానన్నా.